అమావాస్య సందర్భంగా తిరుపతిలోని కపిల తీర్థం ఆలయంకు భక్తులు పోటెత్తారు. పిండాలు, తర్పణలు వదిలేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులు భారీగా వస్తారని తెలిసినా సరైన ఏర్పాట్లు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఆలయంలోకి వెళ్లే మొదటి ప్రవేశ ఆర్చ్ దగ్గర తొక్కిసలాట జరిగింది. సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో పోలీసులు, అధికారుల తీరుపై మండిపడుతున్నారు భక్తులు. తొక్కిసలాటతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైకుంఠ ఏకాదశి రోజు తొక్కిసలాట జరిగిన ప్రభుత్వం, టీటీడీ మేల్కొనలేదు అనటానికి ఈ తొక్కిసలాటే నిదర్శనమని భక్తులు మండిపడుతున్నారు. టీటీడీ, విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగిందని భక్తులు మండిపడుతున్నారు. ఎలాంటి క్యూ లైన్లు ఏర్పాటు చేయకపోవడంతోనే ఇలా జరిగిందని అంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తారని టీటీడీ ఊహించకపోవడంతోనే ఈ సమస్య వచ్చిందని చెబుతున్నారు. ఇప్పటికైనా టీటీడీ అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అరేంజ్మెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి. అరేంజ్మెంట్స్ ఇంత రష్ వస్తున్నాను ముందుగా ఏర్పాట్లు చేయలేదు. ఒక పూజారికి కనీసం ఒక 5 feet కానీ అరేంజ్ చేస్తుంటే ఈ విధంగా క్రౌడ్ ఉండదు. వాళ్ళు పూజ చేసుకున్న వాళ్ళని అలో చేస్తుంటే కూడా ఈ క్రౌడ్ అని ఉండదు, రద్దీ ఉండదు. ఒకరికి ఒక పూజ చేసుకున్న వాళ్ళ వెనకాల 3-4 వల్ల ఇబ్బంది ఉంది. దీని అధికారులు దీన్ని ముందుగా చర్య తీసుకోలేదు, వాళ్ళు అంచనా వేయలేదు. ఇటువంటివి ఉన్నప్పుడు జాగ్రత్తగా అంచనా వేసి ఒక పూజ చేసుకున్న వాళ్ళని అలో చేసి ఒక్కొక్క పూజారికి 5 feet కానీ స్థలం వదిలి వాళ్ళ బ్లాక్ లో పెట్టుకుంటే సాఫీగా జరిగిపోతుంది. చాలా హెవీ రష్ గా ఉంది. ఇది చాలా విధంగా దొంగతనాలు జరుగుతాయి, తొక్కిసలాట్లు జరుగుతాయి, అన్ని జరుగుతాయి. దీని అధికారులు ముందు చూపుగా అరేంజ్మెంట్ చేయలే. మనం గతంలో ఊహించిన దానికన్నా ప్రజల్లో ఇది భయం, భక్తితో వచ్చారో లేకపోతే భయంతో వచ్చారో తెలియదు. కానీ నేను గతంలో కూడా ఇంత క్రౌడ్ నేను ఎప్పుడు చూడలేదు. ఇదే విధంగా వీరు కూడా ఊహించి ఉండరు. దానివల్లనే ఉదయం జరిగినటువంటి ఏదన్నా సంఘటన ఉందో, నేను ఇంత క్రౌడ్ ఇది ఇది కాబట్టి, మహాలయ అమావాస్య కాబట్టి ఈ ప్రజలు కూడా ఈ రేంజ్ లో వస్తారని ఎవరు కూడా ఊహించలేదు. మామూలుగా ఈ సమయానికి అంతా ఖాళీ అయిపోయేది ప్రతిసారి. కానీ ఈసారి మాత్రమే ఇప్పుడే తెల్లారిందన్న విధంలో భక్తులు అంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి పిండ ప్రదానం చేయడం కోసం కొన్ని వేల మంది తరలి వచ్చారు. బయట కూడా పెట్టడం ఇది మొదటిసారి చూస్తున్నాం. ఎటువంటి ఇది లేకుండా ఇంకా బాగా జరిగే విధంగా కార్యక్రమాలకైనా ముందుగా ఊహించి అధిక సంఖ్యలో స్ట్రెంత్ పెట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.